బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన ఫ్లైఓవర్ కు ఇతర ప్రాజెక్టులకు రిబ్బన్ కటింగ్లు చేసుకుంటూ హైదరాబాద్ నగరాన్ని తామే అభివృద్ధి చేశామంటూ సిగ్గు లేకుండా ప్రచారం చేసుకుంటున్న రేవంత్ దొంగ మాటలతో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ పై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫైర్ అయ్యారు. మొన్న మల్కాజ్గిరిలో ముఖ్యమంత్రి గారు సభ పెట్టారు. కార్పొరేషన్ది హైదరాబాద్ కార్పొరేషన్ది సభ పెట్టాడు. అది ప్రజల సొత్తుతో పెట్టినటువంటి డబ్బు, ప్రజల నిధులతో పెట్టినటువంటి మీటింగ్. అది ఎంత దుర్మార్గంగా తయారైనటువంటి ఆఫీసర్స్ కూడా. మీరు సభ పెట్టింది ప్రజల కొరకు. మీ ప్రధానమంత్రిని చోటబాయ్ బడేబాయ్ ఏం చెప్పాడు? ఖర్చులు తగ్గించుకోండి అని చెప్పాడు, బండ్లు తగ్గించుకోమని చెప్పాడు. మీరు మా జిహెచ్ఎంసీకి మాకున్నటువంటి నిధుల ద్వారా డబ్బులు కోట్లాది రూపాయలు పెట్టి 2 మీటింగులు పెట్టి మా మహిళా సోదరులు ఆర్పీలు అని ఉంటారు. మా దగ్గర మీకు చాలా మందికి ఐడియా ఉంది. ఆర్పీలు అని ఉంటారు పొదుపు సంఘాలకు. వాళ్ళకు టార్గెట్ ఇచ్చి మీరు ఇంతమంది తీసుకురాకపోతే మీకు రేపు వచ్చేటటువంటి స్కీమ్లలో మీకు ఇవ్వమని చెప్పి బెదిరింపులు చేసి, ఆడపడుచులకు మీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, మీరు రాకపోతే డబుల్ బెడ్రూమ్ రావని చెప్పడం, మీకు పింఛన్లు రామని చెప్పడం, అలా కార్యకర్తలు ఇన్వాల్వ్ అయ్యి డైరెక్ట్ ఫోన్లు చేసి చెప్పడం, ఎన్ని రకాలుగా హైదరాబాద్ ప్రజలు ఇబ్బంది పెడతా ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అంటే అంతా ఇంత కాదు. దాని మీద స్టేట్ మీద చూస్తే మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరి ఇలా ఐఏఎస్లు ఐపీఎస్లు, మీరు కమ్యూనిస్టర్లు ఉన్నారు, ప్రోటోకాల్ మెయింటైన్ చేసేటటువంటి ఆలోచన జ్ఞానం మీకు లేదా అని నేను ఆఫీసర్ని అడుగుతా ఉన్నాను. ఎవరు దొరికాక పైకెక్కి రాజకీయ స్పీచ్లు, మాకేమో మన రమ్మంటారు, మా నాయకుని తిట్టే ప్రయత్నం చేస్తారు. ఈ రోజు హైదరాబాద్ బాగుపడ్డది అంటే అది కేటీ రామారావు గారు, కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఇంటికి మంచినీళ్ళు వచ్చాయి. హైదరాబాద్ నగరంలో మీ కాంగ్రెస్ శాసనసభ్యుడు పి జనార్దన్ రెడ్డి గారు పోరాడాడు. మీ ప్రభుత్వం ఉన్నప్పుడే పోరాడితేనే ఎన్ని ఇబ్బందులు. ఆయన ఆ రోజు పోరాడినప్పుడు మేము కూడా ఉన్నాం. అప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం. అయినా నీళ్లు తేలినటువంటి కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరానికి 24 గంటల కరెంట్ ఇచ్చి, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి, ప్రతి కాన్స్టిట్యున్సీ కి 9, 10, 18, 20 రిజర్వ్ ట్యాంకులు కట్టి, ఒక కాన్స్టిట్యున్సీ కి 400-500 కిలోమీటర్ల పైప్ లైన్లు వేసి మేము మంచినీళ్ళు ఇస్తే, ఇంతకుముందు మాకు ఉన్నటువంటి శాసనసభ్యులు చెప్పినట్టు ఈ రోజు కుండల ప్రదర్శన మళ్ళా స్టార్ట్ అయింది. సిగ్గు శరం లేకుండా వచ్చి ఇంకా హైదరాబాద్ నగరాన్ని మేము అభివృద్ధి చేస్తున్నాం, మేము డెవలప్ చేస్తున్నాం, మేము ఫౌండేషన్ వేసినటువంటి బ్రిడ్జిలను ఇనాగ్రేషన్ చేసుకుంటూ, మా దగ్గర గెలిచి దొంగల దగ్గర తీసుకుపోయి పైన కూర్చొని వాళ్ళని మెచ్చుకున్నట్టు, ఆ దొంగలను ఆ 9 మందిని రిజైన్ చేయకుండా పక్కా కూర్చోబెట్టుకొని మన ప్రతిపక్ష నాయకులు మేము సేవ చేస్తున్నామని చెప్పుకుంటూ దొంగ మాటలు చెప్పినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.